బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా గ్రాండ్ గా స్టార్ట్ అవబోతున్నాయి. ఇక ఇందులో భాగంగా అప్పుడప్పుడు బిగ్ బాస్ స్టేజ్ మీదకి మూవీ ప్రమోషన్స్ కోసం వస్తూ ఉంటారు. ఇక ఈ తరహాలోనే స్వాగ్ మూవీ నుంచి శ్రీ విష్ణు అలాగే రీతు వర్మ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు. ఇక ఇందులో భాగంగా మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని మీకు పరిచయం చేస్తాను శ్రీ విష్ణు అంటే యా సార్ తప్పకుండా అంటూ మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ ని పరిచయం చేశారు. ఇక వీళ్ళిద్దరిని చూసి కూడా హౌస్ లో ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ కేకలు వేశారు. ఇక ఫస్ట్ నీకు నిఖిల్ నుంచి పరిచయం చేస్తానంటూ నాగార్జున గారు అంటే నిఖిల్ నాకు తెలుసు సార్, ఎందుకంటే లాస్ట్ టైం మా అవార్డ్స్కి నేనే తనకి అవార్డు ఇచ్చాను అంటే ఇక నిఖిల్ కూడా కలగ చేసుకొని అవును సార్ నాకు సార్ చేతుల మీదగానే అవార్డు వచ్చింది లాస్ట్ ఇయర్ అని చెప్పడంతో ఓ అయితే నేను పరిచయం చేయక్కర్లేదు మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందంటూ హోస్ట్ నాగార్జున గారు మాట్లాడారు. ఇక నిఖిల్ గురించి ఏం చెప్పను శ్రీ విష్ణు గేమ్ అంటే చాలా బాగా ఆడతాడు, అంతేకాదు తన తోటి కంటెస్టెంట్స్ని చాలా ప్రేమగా చూసుకుంటారు, చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఈ సీజన్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ కూడా ఇతనికి ఉన్నాయని చెప్పి లోపల ఉన్న హౌస్మేట్స్ అంటూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఆయనకి అపరిచితుడు అనేది వస్తూ ఉంటాడు, అప్పుడే అతని ఆటని కోల్పోతూ ఉంటాడు. అంటే ఇక మంచిగా శ్రీ విష్ణు ముందే నిఖిల్ తెలుసు కాబట్టి మంచి సజెషన్ ఇచ్చాడు. మిత్రమా నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో ఏదైతే సాధ్యం అవ్వాలనుకుంటున్నావో అది కంపల్సరిగా సాధ్యం చేసి చూపించాలి. నువ్వు హౌస్లోకి వెళ్ళింది విన్నర్ అవ్వడానికి, మీ అందరిలో ఒకరు ఖచ్చితంగా విన్నర్ ఉంటారు, ఆ విన్నరు నువ్వే కావాలని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే నీకు నాకు అంత మంచి బాండింగ్ ఉందంటే తప్పకుండా సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. ఇక తర్వాత హౌస్లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి కూడా నాగార్జున గారు పరిచయం చేస్తూ చివరిగా బాయ్ చెప్పేసేయండి అంటూ స్వాగ్ మూవీ ట్రైలర్లు వేసి హౌస్లో ఉన్న వారికి చూపించి స్వాగ్ మూవీ చూడాలనుకుంటే మీరందరూ కూడా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక చూడాలి అంటూ చెప్పడంతో హౌస్లో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా సార్ అంటూ కేకలు పెట్టారు. మరి మొత్తంగా వచ్చిన ప్రతి ఒక్క విఐపి కూడా నిఖిల్ని పొగడం చాలా ఆశ్చర్యంగా ఉందనే చెప్పాలి. గత సీజన్లో ఎవరైతే విన్నర్గా నిలుస్తారో వాళ్ళనే హోస్ట్ నాగార్జున హైప్ చేసేవారు. అలాగే ఈ సీజన్లో కూడా నిఖిల్ విన్నర్ అవుతాడని తెలుసు కాబట్టి విన్నర్ని హైప్ చేయడానికి చూస్తున్నారు ప్రతి సెలబ్రిటీతో. మరి మొత్తంగా శ్రీ విష్ణు గారు నిఖిల్ పై చేసిన కామెంట్స్ పై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.